డాక్టర్ గారు, నా పేరు సిరి. నా వయసు 35 సంవత్సరాలు. నేను గుంటూరు నుంచి రాస్తున్నాను. నా ఎడమ కంటిలో ఫ్లోటర్స్ వస్తుంటే డాక్టర్ని సంప్రదించాను. పరీక్షలు చేసి పోస్టీరియస్ విట్రియస్ డిటాచ్మెంట్ అని చెప్పారు. అసలు ఈ పీవీడీ అంటే ఏమిటి? ఇది రావడానికి కారణాలేమిటి? ఇది తగ్గాలంటే ఎటువంటి చికిత్స ప్రస్తుతం అందుబాటులో ఉందో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సిరి గారు, మీకు ఫ్లోటర్స్ అని కంప్లైంట్ చేస్తున్నారండి. జనరల్గా ఈ ఫ్లోటర్స్ మనం నార్మల్ వాళ్ళలో కూడా చూస్తూ ఉంటాము. ఎవరికైతే హై మైనస్ పవర్ ఉందో వాళ్ళలో కొంచెం ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాము. అలా కాకుండా మామూలుగా ఏం పవర్ ఎక్కువ లేకపోయినా ఫ్లోటర్స్ మనం జనరల్గా ఎక్కువగా స్ట్రెస్ ఉన్నప్పుడు కానీ, సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కానీ, ఏమన్నా అంటే ఫీవర్ ఇలాంటి కండిషన్స్ ఏమైనా వచ్చి ఏమైనా అనారోగ్యం వచ్చి దాని నుంచి రికవర్ అయ్యే ఫేజ్లో అంటే కాన్వాలసెన్స్ పీరియడ్లో కానీ ఇలాంటి ఫ్లోటర్స్ అనేవి చూస్తూ ఉంటామండి. ఈ ఫ్లోటర్స్ గురించి మనము ఒక కనిపించిన వెంటనే ఐ చెకప్ చేయించుకోవడం చాలా అవసరము. ఎందుకంటే ఒక్కొక్కసారి రెటీనా డిటాచ్మెంట్ అని మీరు వినే ఉంటారు. రెటీనల్ డిటాచ్మెంట్ అంటే కంటి నరం ఊడిపోవడం. సడన్గా కంటి నరం ఊడిపోతే మనకు చూపు తగ్గిపోతూ ఉంటుంది. సో ఇనీషియల్గా అది కూడా ఫ్లోటర్స్ ఫ్లాషెస్ లానే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అందుకనే ఫ్లోటర్స్ వచ్చినప్పుడు మీరు ఒక రెటీనా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూపించుకుంటే కనుక అది జస్ట్ నార్మల్ పోస్టీరియర్ విట్రియస్ డిటాచ్మెంట్ అంటే భయపడాల్సిన అవసరం అంతగా లేదండి. ఎందుకంటే 85 to 90% మందిలో ఈ పోస్టీరియర్ విట్రియస్ డిటాచ్మెంట్ అనేది దానంతా అదే మెల్లగా సబ్సైడ్ అయిపోతూ ఉంటుంది ఒక 3 to 6 months టైంలో. కానీ కొంతమందిలో అది ప్రోగ్రెస్ అయ్యి దానివల్ల రెటినల్ టేర్స్ కానీ డీజనరేషన్ దేంతో అయినా అసోసియేటెడ్ అయి ఉంటే కనుక వాళ్ళలో రెటినల్ డిటాచ్మెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. సో ఉత్త పోస్టీరియర్ విట్రియస్ డిటాచ్మెంట్ ఫ్లోటర్స్ కనిపిస్తూ ఉంటే జనరల్గా మనము మల్టీవైటమిన్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కంటైనింగ్ ట్యాబ్లెట్స్ లాంటివి మీ ఐ డాక్టర్ చూసుంటే కనుక జనరల్గా ఇస్తారు. సో ఏమన్నా డెఫిషియన్సీస్ వల్ల కానీ లేదా ఎక్కువ స్ట్రెస్ వల్ల కానీ లేకపోతే కాన్వాల్సెన్స్ అంటే ఏదైనా అనారోగ్యంకి ఇదై మళ్ళీ దాని నుంచి రికవర్ అయ్యే వాళ్ళలో కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కానీ లేదా మల్టిపుల్ సిస్టమిక్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళలో కానీ ఫ్లోటర్స్ అనేవి చూస్తూ ఉంటాం అన్నమాట. సో దానంతా అవే తగ్గే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో కాకపోతే ఏంటంటే ఆ పీవీడీ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, దానివల్ల ఏమైనా ఫ్లాషెస్ వస్తున్నాయి అదని మీరు నోటీస్ చేసుకుని ఎప్పుడైనా చూపు సడన్గా తగ్గినట్టు ఉంది అనుకుంటే మీరు వెంటనే మళ్ళీ రెటీనా స్పెషలిస్ట్కి వెళ్ళి చూపించుకుని ఏమన్నా ఎమర్జెన్సీ ఇప్పుడు మనకి రెటీనల్ డిటాచ్మెంట్ అనేది ఒక ఆఫ్థల్మాలజీలో అంటే దీంట్లో మనకి ఇది ఎమర్జెన్సీ అనమాట. సో వెంటనే సర్జరీ చేసుకుంటే మనకి చూపుని కాపాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటివి ఏమన్నా సిమ్టమ్స్ పీవీడీతో పాటు ఉంటే కనుక మీరు వెంటనే మీ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలండి.